హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి యోగా టెస్ట్ 9 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను చెప్పబోయే విషయాలు ఏవైనా మార్చుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, మానవ శరీరంలోని మలినాలను తొలగించడానికి మరియు శ్వాస క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడు కారకం అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ చూసుకున్నట్లయితే ఊపిరితిత్తు ఆసన, ఆప్షన్ బి యమ, ఆప్షన్ డి నియమ, ఆప్షన్ డి ప్రాణాయామ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రాణాయామ. ప్రాణాయామం వల్ల మన శరీరంలోని మలినాలను తొలగించవచ్చు మరియు శ్వాసను క్రమబద్ధీకరించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఊపిరితిత్తుల ఆసన. దీని ఊపిరితిత్తుల యొక్క శుభ్రం చేయడానికి ఉపయోగించే ప్రాణాయామ ఏది అంటే భస్త్రిక అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యమ. యమ అంటే ఇది సామాజిక క్రమశిక్షణ, అంటే సమాజంలో మనము చేయు పనులను తెలియజేసేది ఏది అంటే యమ అని చెప్పుకోవచ్చు. దీనిని సోషల్ డిసిప్లిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ నియమ. నియమ చూసుకున్నట్లయితే ఇది వ్యక్తిగత క్రమశిక్షణ తెలియజేస్తుంది అనమాట. ఇది మనం చేయాల్సిన పని గురించి తెలియజేస్తుంది. ఓన్లీ మనం చేయవలసిన పని గురించి. దీనినే ఏమంటారంటే ఇండివిజువల్ డిసిప్లిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామ ఇందాకే చెప్పుకున్నాం, శరీరంలోని మలినాలను మరియు శ్వాసక్రియను నియంత్రించును. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రాణాయామంలోని ప్రాథమిక అంశం కానిది అని అడిగాడు. ఇక్కడ ప్రాణాయామంలో జరగని అంశం అని అడిగాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్వాస నియంత్రణ, ఆప్షన్ బి వ్యక్తిగత క్రమశిక్షణ, ఆప్షన్ డి శ్వాస క్రమబద్ధీకరణ, ఆప్షన్ డి ప్రాణాయామ నియంత్రణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వ్యక్తిగత క్రమశిక్షణ. వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ఈ ప్రాణాయామంలో ఒకటి కానిది. ఇది ఈ మన 8 మెట్లు ఉంటాయి కదా, ఈ ఆయన మహర్షి రచించిన 8 మెట్లలో ఒక భాగమైనది ఈ యమకు సంబంధించింది. అంటే నియమకు సంబంధించింది ఈ వ్యక్తిగత క్రమశిక్షణ. ఓకేనా ఫ్రెండ్స్? శ్వాస నియంత్రణ అనేది ఈ ప్రాణాయామంలో శ్వాస నియంత్రణ అనేది జరుగుతుంది. శ్వాస నియంత్రణ అంటే నిశ్వాసం అని కూడా కుంభకం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శ్వాసను క్రమబద్ధీకరించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్రాణ నియంత్రణ అంటే శ్వాసను మనం నియంత్రిస్తే ప్రాణాలు నిలబడతాయి. అందుకే ప్రాణ నియంత్రణ కూడా చెప్పుకోవచ్చు. మూడవ ప్రశ్న, ప్రాణాయామ మార్గాలలో ఒకటి కానిది అని అడిగాడు. ఇక్కడ ప్రాణాయామ మార్గాలలో ఒకటి కానిది అని అడగడం జరిగింది. ఇక ఆప్షన్ చూసుకున్నట్లయితే గాలి లోపలికి పీల్చడం, ఆప్షన్ బి గాలిని బయట బంధించడం, ఆప్షన్ డి గాలిని లోపల బంధించడం, ఆప్షన్ డి లోపలికి పీల్చిన గాలిని బయటకు వదలడం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అంటే గాలిని బయట బంధించలేం కాబట్టి ప్రాణాయామ మార్గంలో ఇది కానిది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే గాలిని లోపలికి పీల్చడం అంటే దీనిని ఉచ్ఛ్వాసం లేదా పూరకం అని కూడా అంటారు. ఏమంటారు? ఉచ్ఛ్వాసం లేదా పూరకం అని కూడా అంటారు. నెక్స్ట్ గాలిని లోపల బంధించడం అంటే దీనిని ముఖ్యంగా కుంభకం అని కూడా అంటారు. బంధించడం అంటే కుంభకం. నెక్స్ట్ లోపలికి పీల్చిన గాలి బయటకు వదలడం అంటే దీనిని ఏమంటారు అంటే రేచకం అని అంటారు, అంటే నిశ్వాసం అని కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రాణాయామాన్ని ఈ క్రింది విధంగా పోల్చలేము అంటే ప్రాణాయామాన్ని పోల్చని ఒక అంశాన్ని ఎన్నుకోమని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే యోగా యొక్క ఆత్మ, అంటే ప్రాణాయామం అనేది యోగా యొక్క ఆత్మ. ఆప్షన్ బి మనస్సును శుద్ధి చేయును, ఆప్షన్ డి నాడీ వ్యవస్థను బలోపేతం చేయును, ఆప్షన్ డి పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవేవి కాదు అనేది నెగిటివ్ టర్మ్. ఇక్కడ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యోగా యొక్క ఆత్మ అని ప్రాణాయామాన్ని చెప్పుకోవచ్చు. ఇది మనస్సుని శుద్ధి చేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనసు శుద్ధి పడుతుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుంది, అంటే నాడీ వ్యవస్థ బలోపేతం ఖచ్చితంగా ప్రాణాయామం వల్ల జరుగుతుంది. ఐదవ ప్రశ్న చూసుకున్నట్లయితే
ఈ క్రింది ప్రాణాయామ ఆచరించడం వలన శరీరంలో ఉష్ణ ఉత్పత్తి చేయలేము అని అడిగాడు. ఇక్కడ ఉష్ణ ఉత్పత్తి చేయలేము అని అడగడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఉష్ణ ఉత్పత్తి దేంట్లో చేయలేము? ఆప్షన్ చూసుకున్నట్లయితే సూర్యభేదన, ఆప్షన్ డి శీతలి, ఆప్షన్ సి ఉజ్జాయిని, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, బి అంటే శీతలి. శీతలి అంటే ఇక్కడ చల్లగా అని అర్థము. శీతలి అంటే ఇక్కడ చల్లగా అని అర్థము. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే సూర్యభేదన. సూర్యభేదన అంటే ఇక్కడ సూర్య అంటే సూర్యుడు, భేద్ అంటే విడగొట్టడం. అంటే సూర్య అంటే ఇక్కడ సూర్యుడు మరియు విడగొట్టడం అంటే శ్వాసను విడగొట్టడం అనేది ఈ సూర్యభేదన యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్రాణాయామ ఆచరించడం వల్ల మెదడులోని భాగాలు శక్తివంతంగా మారును. అంటే ఈ ప్రాణాయామ మనం ఏదైతే చేస్తున్నామో దాని ద్వారా మన మెదడులో ఉన్న నరాలు అన్నీ కూడా శక్తివంతంగా మారును. అదేవిధంగా శరీరంలో అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేయను. నెక్స్ట్ శీతలి చూసుకున్నట్లయితే చల్లదనం. అంటే ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు మరియు శరీరం రెండూ కూడా చల్లగా మారును. దీని ముఖ్య ఉపయోగం ఏంటి అంటే శరీరంలోని దాహాన్ని తగ్గించును. అంటే మనం ఏదైనా మన శరీరం ఎక్కువ దాహాన్ని కోరుకుంటుంది, ఆ దాహాన్ని తగ్గించగల శక్తి దేనికి ఉంది అంటే శీతలి ప్రాణాయామానికి ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను కూడా తొలగించును. నెక్స్ట్ ఉజ్జాయిని చూసుకున్నట్లయితే ఉజ్జాయిని అంటే ఇక్కడ పైకి అప్వర్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఉజ్జాయిని అంటే మన శరీర రొమ్మును పైకి ఎక్కువ గాలి పీల్చి పైకి లేపడాన్నే ఈ ఉజ్జాయిని అని కూడా అంటారు. ఈ ఉజ్జాయిని ప్రాణాయామం వల్ల ముఖ్య ఉపయోగం ఏంటి అంటే ఈ శరీరంలో వేడి ఉత్పత్తి చేసును. అంటే అధిక శాతంలో శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది ఏది అంటే ఉజ్జాయిని అని చెప్పుకోవచ్చు. దీని ముఖ్య ఉపయోగం ఏంటి అంటే రక్త కణాలలో శక్తిహీనత తగ్గించును. ఓకేనా ఫ్రెండ్స్, 6వ ప్రశ్న, ఈ ప్రాణాయామ ఆచరించడం వలన శ్వాస బంధన వ్యాధులు అంటే శ్వాస సంబంధ వ్యాధులు నివారించవచ్చు. అంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులను నివారించడానికి ఉపయోగించే ప్రాణాయామ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే భస్త్రిక, ఆప్షన్ బి భస్త్రి, ఆప్షన్ డి భ్రమరి, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భస్త్రిక చూసుకున్నట్లయితే భస్త్రిక అంటే ఇక్కడ ఊపిరితిత్తులు అని కూడా చెప్పుకోవచ్చు. భస్త్రి అంటే ఇక్కడ ఊపిరితిత్తులు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాణాయామం ఆచరించడం వలన అంటే కొలిమితిత్తుల ద్వారా ఛాతీలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవును. ఇక్కడ కొలిమితిత్తులు అంటే ఊపిరితిత్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఊపిరితిత్తుల యొక్క నాళాలలో ఉన్న విష పదార్థాలు లేక మలినాలు కూడా తొలగించుకోవచ్చు. ఈ భస్త్రిక యొక్క ముఖ్య ఉపయోగం ఏంటి అంటే రక్తాన్ని శుద్ధి చేయను. ఏ విధంగా చేయను అంటే మనం ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ చేరి ఆ ఆక్సిజన్ వల్ల రక్తం శుద్ధి చేయబడును. ఓకేనా ఫ్రెండ్స్, మరియు కాలేయ సంబంధం మరియు గ్రంథి సంబంధమైన వ్యాధులు కూడా రాగు. మరియు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గును. మీరు ఏదైనా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఖచ్చితంగా ఏవో ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ భస్త్రి చూసుకున్నట్లయితే భస్త్రి అనేది ప్రాణాయామానికి సంబంధించింది కాదు, ఇది శుద్ధి క్రియల్లో ఒక భాగం. దీన్నే పెద్ద ప్రేగును శుద్ధి చేయడానికి ఉపయోగించే ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది భస్త్రికని పెద్ద ప్రేగును శుభ్రం చేయడానికి ఉపయోగించే ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భ్రమరి అంటే తేనెటీగ అని చెప్పుకోవచ్చు. తేనెటీగ తేనెటీగ వంటి శబ్దం చేస్తూ చేయు ప్రాణాయామ ఏది అంటే భ్రమరి. భ్రమరి ప్రాణాయామ చేయడం వలన మెదడులోని నాడులు ప్రకంపనం చెందును. అంటే నాడులు ఉత్తేజం చెందును. ఓకేనా ఫ్రెండ్స్, నాడులు ఉత్తేజం చెందు విధంగా చేయు ప్రాణాయామం ఏదంటే భ్రమరి. ఓకేనా ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ భ్రమరి చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే పెరాలసిస్ వ్యాధి అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు తగ్గును మరియు నరాల వ్యాధులు తగ్గిపోను. నెక్స్ట్ 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ ప్రాణాయామ ఆచరించడం వలన మానవ మెదడులో నాడీ మార్గాలు శుభ్రం
శుభ్రపరుచును అంశము అని అడిగాడు ఇక్కడ, అంటే శుభ్రపడును. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కపాలభాతి, ఆప్షన్ బి మూర్ఛ, ఆప్షన్ సి సమర్థ ప్రాణాయామ, ఆప్షన్ డి పైవేవి కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కపాలభాతి. కపాలభాతి అంటే ఇది పుర్రె అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కపాల అంటే పుర్రె మరియు భాతి అంటే కాంతి లేదా ప్రకాశం లేదా లైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కపాలభాతి ప్రాణాయామ ఆచరించడం వలన నాడీ వ్యవస్థ శుభ్రపరచడం జరుగుతుంది, అంటే నాడులు శుభ్రమవుతాయి. అదేవిధంగా మెదడులో ఉన్న శక్తి మార్గాలన్నీ తెరుచుకోవడం జరుగుతుంది. దేని ద్వారా? కపాలభాతి అనే ప్రాణాయామం ద్వారా. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భస్త్రికా ప్రాణాయామం కంటే తేలికైనది. అంటే భస్త్రిక ప్రాణాయామం చేయడం కూడా మెదడు నరాలు ఉత్తేజపరుస్తాయి. అదే దానికన్నా సులువైనది ఏదంటే కపాలభాతి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూర్ఛ ప్రాణాయామ అని చూసుకున్నట్లయితే మూర్ఛ అంటే ఇక్కడ కళ్ళు తిరగడం, టు ఫైట్ అంటే కళ్ళు తిరగడం అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే కళ్ళు తిరిగి పడిపోవడం మూర్ఛ. నెక్స్ట్ సమర్థ ప్రాణాయామ చూసుకున్నట్లయితే సమర్థ ప్రాణాయామ అంటే ఇక్కడ సమర్థ అంటే సంపూర్ణంగా, పూర్తిగా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాణాయామ ప్రక్రియలో ప్రాణాయామంలోని 3 శ్వాసక్రియలు ఒకేసారి జరిగినట్లయితే దాన్ని సమర్థ ప్రాణాయామ అని చెప్పుకోవచ్చు. ఒకే సమయంలో ఒకేసారి జరుగుతాయి. ఏవేవి అంటే అవి పూరకము మరియు కుంభకము, రేచికము అనేవి 3 కూడా ఒకేసారి జరగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 8వ ప్రశ్న, నాడీ శోధన ప్రాణాయామంలో శోధన అనగా అర్థము. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే శుద్ధి చేయడం, ఆప్షన్ బి సుఖపెట్టడం, ఆప్షన్ డి ఆహార నియంత్రణ, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. అంటే ఇక్కడ శోధన అంటే శుద్ధి చేయడం, ఇక్కడ సుఖపెట్టడం అనేది నెగిటివ్ టర్మ్. దీంట్లో ఏది ఉంటే ఆహార నియంత్రణ అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే ఈ మహర్షి, ఆయన పేరు ఏది, మన యోగా రచించిన మహర్షి పేరు, ఆయన రచించిన 8 మెట్లలో ఒక భాగమైన ఆహార నియంత్రణ దేంట్లో జరుగుతుందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఈ ప్రాణాయామ కేవలం నీటిని ఉపయోగించి చేయగలం, అంటే నీటి ద్వారా మాత్రమే ఈ ప్రాణాయామాన్ని ఆచరించగలం. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ నాడీ శోధన, ఆప్షన్ బి పావని ప్రాణాయామ, ఆప్షన్ సి సమర్థ ప్రాణాయామ, ఆప్షన్ డి ప్లవని ప్రాణాయామ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్లవని ప్రాణాయామాన్ని మాత్రం నీటిని ఉపయోగించి మాత్రమే చేయగలము. ఓకేనా ఫ్రెండ్? నాడీ శోధన ప్రాణాయామం చూసుకున్నట్లయితే ఇక్కడ శోధన అంటే శుద్ధి చేయడం, శుభ్రపరచడం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాణాయామం వలన నరాలను శుద్ధి చేయగలము. ఏం చేయగలము? నరాల యొక్క శుద్ధిని, అంటే మెదడులో ఉన్న నరాలను శుభ్రం చేయగలను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాడీ శోధన ప్రాణాయామాన్ని అనులోమ విలోమ ప్రాణాయామ కూడా అంటారు. ఏంటి? అనులోమ విలోమ ప్రాణాయామ అని కూడా అంటారు. దేని అంటారు? నాడీ శోధన ప్రాణాయామాన్ని. నెక్స్ట్ పావని ప్రాణాయామ అనేది లేదు. నెక్స్ట్ సమర్థ ప్రాణాయామ అంటే ఏందో ఇంతకు తెలుసుకున్నాం. మీకు తెలిసిన విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ప్లవని ప్రాణాయామ అంటే ఊపిరిని పీల్చుకోవడం అని. ఇక్కడ ప్లవని అంటే ఊపిరిని నింపుకోవడం లేదా ఊపిరిని పీల్చుకోవడం. ప్లవని అంటే తేలియాడడం. ఏ విధంగా అంటే ఈ కొలనులోని తామర పువ్వు మాదిరి తేలియాడడాన్ని ప్లవని అని అంటారు. అంటే పొట్టలోని గాలిని నింపుకొని నీటిపై తేలియాడడమే ఈ ప్లవని ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఏమి అభివృద్ధి చెందుతుందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ ప్రాణాయామం యొక్క ఉపయోగం కానిది అని అడిగాడు. ఇక్కడ ప్రాణాయామం యొక్క ఉపయోగం కానిది అంటే నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. ఆప్షన్ బి ప్రాణాయామ కేవలం కండర అభివృద్ధి పడును. ఆప్షన్ సి రక్తాన్ని ఎక్కువ ఆక్సిజన్ సరఫరా జరుగును. ఆప్షన్ డి ప్రాణాయామ క్లోమ గ్రంథిని ఉత్తేజపరచును. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆన్సర్. కానీ ప్రాణాయామం యొక్క ఉపయోగం కానిది ఇదే. ప్రాణాయామం కేవలం కండరాన్ని అభివృద్ధి పరచదు. అంటే కేవలం అనేది నెగిటివ్ టర్మ్. ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. నిజమే, నాడీ వ్యవస్థ బలపరుస్తుంది. ఇదేది ఏం కథ. నెక్స్ట్ రక్తాన్ని ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఓకే, మనం ఊపిరి ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తాన్ని ఎక్కువ ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. నెక్స్ట్ ప్రాణాయామ క్లోమ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. ఓకే, గ్రంథులను ఉత్తేజపరుస్తుంది ఈ ప్రాణాయామాలను నిర్వహించడం వల్ల. నెక్స్ట్ 11వ ప్రశ్న
ఈ శుద్ధి క్రియలను ఒకటి కానిది అంటే క్రియలను ఒకటి కానిది అంటే శుద్ధి క్రియల్లో ఒకటి కానిది అని అడిగాడు ఇక్కడ. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే భస్త్రిక, ఆప్షన్ బి దౌతి, ఆప్షన్ సి భస్త్రి, ఆప్షన్ డి జలనేతి. దీనికి చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ భస్త్రిక అనేది ప్రాణాయామ. ఇది వచ్చేసి శుద్ధి క్రియల్లోకి రాదు. భస్త్రిక అంటే ఊపిరితిత్తులను శుభ్రం చేయు ప్రక్రియనే భస్త్రిక అని అంటారు. నెక్స్ట్ దౌతి అంటే నోటి నుండి పాయ వరకు ఉన్న ఆహార నాళాన్ని శుభ్రపరచడాన్ని దౌతి అని అంటారు. ఇది ఏమంటారు? నోటి నుండి పాయ వరకు ఉన్న ఆహార నాళాన్ని శుభ్రం చేయడమే దౌతి అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ భస్త్రి అంటే ఇందాకే చెప్పుకున్నాం. భస్త్రి అంటే పెద్ద ప్రేగును లేదా శరీర క్రింది భాగాన్ని శుభ్రం చేయు ప్రక్రియ ఏమంటారు అంటే భస్త్రి అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జలనేతి చూసుకున్నట్లయితే ముక్కును నీటితో శుభ్రం చేయు ప్రక్రియను ఏమంటారు అంటే జలనేతి అంటారు. సూత్రనేతి అంటే ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే శరీరంలోని ఈ క్రింది భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించు శుద్ధి క్రియ. శరీరంలోని క్రింది భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించు శుద్ధి ప్రక్రియ లేదా శుద్ధి క్రియ. ఆప్షన్ ఏ భస్త్రి, ఆప్షన్ బి త్రాటక, ఆప్షన్ డి దౌతి, ఆప్షన్ డి నేతి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భస్త్రి. ఇందాకే చెప్పుకున్నాం భస్త్రి. శరీరం క్రింది భాగాలు అంటే పెద్ద ప్రేగును శుభ్రం చేయడానికి ఉపయోగించే ప్రక్రియ ఏది అంటే భస్త్రి. ఇక్కడ ఉన్న స్ప్రింటర్ మజిల్స్ని దృఢపడడం జరుగుతుంది. భస్త్రి ప్రాణాయామ శుద్ధి క్రియ ఆచరించడం వల్ల అక్కడ ఉన్న పెద్ద ప్రేగు దగ్గర ఉన్న స్ప్రింటర్ మజిల్స్ని బలోపేతం చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ త్రాటక చూసుకున్నట్లయితే ఏదైనా వస్తువుపై ఏకాగ్రతగా ఉంచడాన్ని లేదా ఏకాగ్రతగా ఉండడాన్ని త్రాటక అని అంటారు. ఈ త్రాటక వలన దృష్టి కేంద్రీకరించబడుతుంది. అంటే దృష్టిని ఒకే వైపు కేంద్రీకరించబడడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్య ఉపయోగం ఏంటి అంటే దృష్టి లోపాలు నయమగును. దేని ద్వారా? త్రాటక వలన. త్రాటక అంటేనే దృష్టి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ దౌతి చూసుకున్నట్లయితే నోటి నుండి పాయ వరకు ఉన్న ఆహార నాళాన్ని శుభ్రం చేయు ప్రక్రియ ఏది అంటే దౌతి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేతి అంటే ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడం. అంటే మన ముక్కులో ఉన్న శ్లేష్మాన్ని మరియు అక్కడ ఉన్న ధూళి దుమ్మును శుభ్రం చేయడానికి ఉపయోగించే ఈ శుద్ధి క్రియ ఏది అంటే నేతి అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.